హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా లంచ్లోకి అయితే మటన్ అయితే కర్రీ చేశానండి. ఇలా ఫుల్ గ్రేవీతో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా రెసిపీ ఫుల్ వీడియో తీసి మీ అందరికీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ మటన్ గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ తక్కువగా వేసుకొని చక్కగా మటన్ని కొన్ని రకాల మసాలా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మసాలాలతో ఇలా మటన్ కర్రీ చేసుకుంటే చపాతీ అండ్ రోటీ, అలాగే బిర్యానీ, రైస్, ఎందులోకైనా దోశ కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి మధ్యాహ్నం 1:30 అయితే అయిందండి. మాకు కూర వచ్చేసరికి లేట్ అయింది. సో వంట అయితే అవుతూ ఉంది, కూర అయితే అవుతూ ఉంది, ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు అయితే లంచ్ పెట్టామని చెప్పేసి అంటున్నారు. సో ఈరోజు స్కూల్ అయితే లేదండి పిల్లలకి. సో అందుకని చెప్పేసి ఇంకా లేట్గా వంట అయితే అయ్యింది. స్కూల్ ఉంటే మార్నింగే లంచ్